అందరికి మీరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు స్కూల్ లేదు. ఇది ఓవర్ వీడియో అంటే సరిత వీడియో. హాయ్ అందరికి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కన్నయ్య ఏం చేస్తున్నా? ఎవరు చేసిన మ్యాగీ? బాగుందా మ్యాగీ? మమ్మీ ఇంకా నీకు ఏమేం చేస్తా చెప్పు. పొటాటో చెప్పు కన్నయ్య. మమ్మీ నీ కోసం ఏమేమి వండుతుంది చెప్పవా ప్లీజ్. చెప్పు కన్నయ్య మమ్మీ ఏమేమి వండుతుంది? అన్ని అంటే ఏంటిది? ఇంకా ఆనియన్స్, బ్రింజల్, ఇంకా పీస్, ఇంకా బీన్స్. ఇంకా నువ్వు చెప్పకు. నువ్వు చెప్పు నాన్న ఇంకేం వండుతావు మమ్మీ? ఓకే కన్నయ్య, మమ్మీ వండే కర్రీస్ లో నీకు ఏది ఇష్టం? నీకు బ్రోకోలీ ఇష్టమా? ఇంకేం కర్రీ ఇష్టం? తమ్ముడు చెప్తాడు. నువ్వు చెప్పు కన్నా ఇంకేం కర్రీ? పీసా బీన్సా? రెండా? సరే సరే. ఇప్పుడు ఫాస్ట్గా మ్యాగీ తినాలి, స్నానం చేయాలి, చదువుకోవాలి. మమ్మీ నీకు ఈరోజు బీన్స్ ఫ్రై చేసి పెడుతుంది. ల్యాప్టాపా? అన్ని వర్క్లు అయిపోయినాక ల్యాప్టాప్ పెట్టిస్తా. ఓకే ఓకే ఓకే. మ్యాగీ తిన్నాక ల్యాప్టాప్ చూసుకొని స్నానం చేసినాక చదువుకుంటావా? నా బంగారు కొండని ఎంతో మంచిగా అడుగుతున్నావే. నువ్వు తిను ఫస్ట్. ఇగో చూడండి ఒకసారి. నిన్న ఊరికనే జస్ట్ ఒక సింపుల్ జుట్టు వేసుకున్నా. అది కూడా ఒక్కటే స్టెప్ తీసిన. అగో అట్లా వేసుకున్నందుకు నా జుట్టు పరిస్థితి చూడండి. ఇగో ఇట్లుంది తెల్లారి వరకు. నేను నైట్ అయితే కావాలనే ఈ జుట్టు తిప్పలేదనమాట. మీరు అనుకుంటారు కదా ఎప్పుడు నేను ఎందుకు అంత సింపుల్ గా జస్ట్ ఇట్లా జుట్టు ముడేసుకొని పైకి పెట్టుకుంటా అంటే, ఇగో ఇట్లా చిన్న జుట్టు వేసుకున్నా కూడా ఇప్పుడు ఎన్ని చిక్కులు ఉంటాయో ఈ జుట్టుకి. ఇగో ఇదంతా ఇగో ఇట్లా ఇవన్నీ చిక్కులు అనమాట. ఇదంతా ఇగో చిన్న చిన్న హెయిర్ ఉంటది. ఈ హెయిర్ మొత్తం అయితే సగం సగం తెగిపోయింది అనమాట. ఇగో ఇట్లుంటే ఇప్పుడు ఇప్పితే ఇంకా అనమాట ఘోరంగా ఉంటది. అందుకే నేనైతే ఈ సింపుల్ గా వేసుకుంటా. ఎప్పుడైనా కొంచెం కూడా స్టైల్ గా వేసుకొని ఇప్పుడు నా వాళ్ళకని చూస్తుంటే మీకు కొంచెం చంద్రముఖి లాగా అనిపిస్తున్నాను కదా. ఇక చూడండి ఈ తోక పరిస్థితి వచ్చేసేమో ఇది అనమాట. ఇట్లుంటది. ఇప్పుడు దీన్ని ఇక నేను ఎన్ని చిక్కులు తీయాలో ఏమో. ఇక అందుకే నాకు ఈ భయానికే నేను జుట్టు అయితే వేసుకోను. ఒకవేళ ఒక స్టైల్ జుట్టు వేసుకున్నానుకో ఇగో 24 hours దయ్యం లాగా ఇగో ఇట్లనే కనిపిస్తా. ఇక ఊకి ఇది ఇట్లా అనుకోవాలి, ఇది ఇట్లా అనుకోవాలి. ఇక మళ్ళీ ఏం చేసి అనుకున్నా, ఒక చిన్న ప్లక్కర్ ఉంటాయి కదా, ఇది తీసి ఒకటి ఇక్కడ క్లిప్ పెట్టినా అనమాట నిన్న. అందుకే ఇంకొంచెం అటు ఇటు తిరగలిగిన. కానీ ఇప్పుడు చూడండి ఎట్లుందో. ఇగో గిట్లయితే గీ భయానికి నేనైతే ఎక్కువ స్టైల్ జుట్లు అస్సలు వేసుకొని ఎక్కువైంది 1% కూడా వేసుకోను అనమాట. ఇంకా ఎప్పుడు ఒకటే జుట్టు ఇలా సైడ్ పప్పడి తీస్తా, లేకపోతే ఇలా పైకి దువ్వేసి వేసుకుంటాను. కానీ ఇలా చిన్న స్టైల్ జుట్టు కూడా వేసుకున్నాను అనుకో, నాకు 24 గంటలు చిక్కులో అయితే ఇక ఇట్లా మొత్తం పిచ్చి దాని లెక్కనే కనిపిస్తాను నేను. అబ్బా ఇవైతే మస్తు చిక్కులు ఉన్నాయి కదా, దీన్ని నిదానంగా తీసుకోవాలి. లాస్ట్ నా తోక ఇదనమాట. దీన్నే మీరు చూసి అక్క హెయిర్ టిప్స్ చెప్పండి, అక్క హెయిర్ టిప్స్ చెప్పండి అంటారు. నాకే తెలిస్తే నా జుట్టు ఎందుకు చెప్పండి ఇట్లుంటది. రోజు ఇంత ఊడిపోతూనే ఉంటది. నా జుట్టు పరిస్థితి ఇట్లుంది. నేను మీకేం చెప్పండి హెయిర్ టిప్స్. నాకే తెలియదు. ఇగో నాకు తెలిస్తే ఇప్పుడు ఈడున్న జుట్టు ఇగో ఈడు ఉండదు అనమాట.
మొత్తం ఇప్పుడు చూపిస్తే చికెన్ కలర్ జుట్టు అంటారు చూడు, అగో గట్లుంటది నా జుట్టు, దానికే పనికి వస్తుంది అనమాట. ఈ చిక్కులు అన్ని తీసుకోవాలి. ఇక బయట కూర్చొని అయితే నిదానంగా నేనైతే చిక్కులు తీసుకుంటాను. నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది మంచి హెయిర్ కట్ చేయించుకోవాలి అని చెప్పేసి, అంటే కొంచెం ఇక్కడ షార్ట్ హెయిర్ చేయించుకోవాలి. ఇదేంటి అంటే జస్ట్ ఇది పొడవుగా ఉంది మాత్రమే కానీ హెల్దీగా ఏం లేదు. ఇగో ఇక్కడ మొత్తం వచ్చేసరికి ఒకటే ఒక తోక మిగిలిపోతుంది అనమాట. సో అందరిది జుట్టు చూస్తుంటాం కదా, కొంచెం నాకు ఒక మంచి హెయిర్ కట్ అనమాట. నేను పక్కన మీకు చూపిస్తాను, అలా హెయిర్ కట్ చేయించుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో కోరిక. కాకపోతే మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే చేయించుకున్నా కూడా చూడడానికి ఒక్కటే రోజు బాగుంటుంది, ఇక మిగతా రోజు మొత్తము ఎప్పటిలేకనే బూర్ వీక్నే కోడ్ లేక అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఆగుతూ ఉన్నాను అనమాట. ఇంకా ఒకటి మళ్ళీ నేను జుట్టు కట్ చేసుకుని అనుకో అది పెరుగుతుందో పెరగదో, అసలు హెల్తీగా ఉంటుందో ఉండదో. ఇప్పటికే ఇలా ఉంది కదా, మళ్ళీ కట్ చేశాను అనుకో అది పెరుగుతుందో పెరగదో, మరి ఎట్లుంటుందో, మొత్తం గుండె అవుతుందో అన్న భయం ఒకటి. అది ఎందుకంటే పార్లర్కి పోయి కట్ చేసుకుంటాం కదా అలా అనమాట. ఇంకొకటి వచ్చి ఏంటి అంటే ఇప్పుడు నేను హెయిర్ కట్ చేసుకొని ఇంటికి పోయిననుకో మొత్తం బోడగుండు చేసుకున్నా అని చెప్పేసి మా అమ్మ కోరిక తీసుకుని ఉంటుంది. అదొక ఇన్ని భయాలన్నమాట. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఒకవేళ హెయిర్ కట్ చేసుకోవాలి అనుకుంటే అనిపిస్తుంది, కాకపోతే గట్టిగా డిసైడ్ చేసుకోలేకపోతున్నాను అనమాట. నాకు ఎలాంటి హెయిర్ కట్ కావాలో నేను పక్కన ఫోటో చూపిస్తా, ఒకసారి మీరు కూడా చూసి నాకు బాగుంటుందా బాగుండదా, లేకపోతే మీ సజెషన్ కూడా కొంచెం ఇవ్వండి. ఆ తర్వాత మనం చూద్దాము, ఓకేనా. పిల్లలకు కూడా స్నానం చేసి రెడీ చేశాననమాట. ఇంకా నేను వంట చేయాలి. ఈరోజు మా సారు ఏకాదశి ఫాస్టింగ్ ఉంటాడు. సాటర్డే రోజు చేసిన వ్లాగ్ అనమాట. ఇంకా తన కోసం అయితే వంట చేయట్లేదు. నేనే 2 కప్పుల బియ్యం కడిగేసి హీటర్ మీద పెట్టిన. ఈరోజు మా సార్ తినరు కాబట్టి నేనేం చేస్తా, గ్రేవీ కర్రీ వండను, ఫ్రై చేస్తా అనమాట. మా సార్‌కి ఇంట్లో ఫ్రై చేశాననుకో ఖచ్చితంగా పప్పు చారు ఉండాలి. లేదు అంటే పచ్చి పులుసు ఉండాలి. ఈ 2 కాకపోతే గ్రేవీ కర్రీ అన్నా ఉండాలి. అట్లా అనమాట. ఇంకా ఆయన తినడు కాబట్టి ఈరోజు ఏంటంటే ఫ్రై చేస్తున్నాను. మాకేంటి అంటే ఫ్రైలోకి చారు లేకపోయినా, పచ్చి పులుసు లేకపోయినా మేము తినేస్తామనమాట. కానీ మా సార్ అట్లా కాదు. ఇక్కడైతే నేను బీన్స్ కట్ చేస్తూ ఉన్నాను. సాటర్డే చేసిన బీన్స్ ఫ్రై అయితే చాలా ఎక్సలెంట్ వచ్చిందనమాట. పిల్లలైతే ఒకటే పూటకు అయిపోగొట్టారు. వాళ్ళతో పాటు నేను కూడా ముగ్గురం అయితే హాఫ్ కేజీ బీన్స్ అయితే ఒకటే పూటలో తినేసామనమాట. పిల్లలు బీన్స్ ఎక్కువగా తిన్నారు, రైస్ తక్కువగా తిన్నారు. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ఈ ఫ్రైని అయితే ట్రై చేయండి. ఇక నేను చెప్పాను కదా, మా నాన్నని చిట్టీలలో అందరూ మోసం చేశారు. వాళ్ళకి ఎదురు డబ్బులు కట్టాల్సి వచ్చిందని. అందుకోసం అయితే మా దగ్గర ఒక్క రూపాయి కూడా పైసలు లేకుండే. ఇంకా మా నాన్న మా పెద్దనాన్న ఏం చేశారంటే, అలాగే మళ్ళీ మా పెద్దక్క పెళ్లి చేయాలి కదా, పెళ్లి చేయడానికి కూడా ఎంతో కొంత మనీ కావాలి, మళ్ళీ పిల్లగానోళ్ళకి కట్నం ఇవ్వాలి కదా, ఇవన్నీ ఆలోచించి మా నాన్నకు అప్పులు తీరితే మళ్ళీ కొంచెం రిలాక్స్గా ఉండి ఏదో ఒక పని చేసుకొని బతుకుతారని చెప్పి ఆలోచించి మాకున్న 8 ఎకరాల పొలంలో 4 ఎకరాలు అయితే అమ్మడానికి మా వాళ్ళు అయితే డిసైడ్ చేసుకున్నారు. కానీ ఇప్పటికీ మా వాళ్ళు బాధపడే పెద్ద విషయం ఏంటి అంటే, అంత భూమి ఎందుకు అమ్మామా, అప్పుడు 5-10 రూపాయలు అప్పు చేస్తే పెళ్ళి అయిపోయేది, ఇప్పుడేమో భూమి విలువ కోట్లల్లో ఉంది, అమ్ముకొని అనవసరంగా తప్పు చేశామని చెప్పేసి ఆ అమ్మిన భూమిని చూసినప్పుడల్లా మా వాళ్ళకి ఖచ్చితంగా దుఃఖం వస్తదనమాట. మాకు కూడా అనిపిస్తది. ఇప్పుడేంటి అంటే ఎకరం భూమి ఉన్న వాళ్ళకి మంచిగా కోటీశ్వరులు అవుతున్నారు. అదే ఇప్పుడు 8 ఎకరాల భూమి మాకుంటే మా అమ్మ నాన్నల లైఫ్ కొంచెం మంచిగుండేది అనిపిచ్చేది. కానీ ఉండేది, ఉంటదేమో ఇయన్నీ అనుకుంటే ఏం కావనమాట. ఎప్పుడు చేయాల్సిన విషయాలు అప్పుడే గట్టిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అయిపోవు. ఇప్పుడేంటంటే చేయి జారిపోయిందే గదా, ఇప్పుడే ఉంటేనా నేను చక్రం తిప్పుదును, ఇట్లా జరుగుతేనా బావుండు, గట్ల జరుగుతేనా బావుండు అని జెప్పేసి మనం ఆలోచిస్తాం చూడు, ఇయన్నీ వేస్ట్ అనమాట. ఇవేంటి అంటే పైసా సంపాదన ఉండదు, పనికిరాని ఆలోచనలనమాట. ఏంటి అంటే ఇప్పుడున్న లైఫ్‌ని ఎట్లా మార్చుకోవాలి, ఇంకెట్లా ముందుకు తీసుకోవాలి అని ఆలోచించాలి గానీ, అట్లయితేనా ఇట్లయితేనా అంటే ఎప్పుడు మన మైండ్ అయిన కాడనే పోయిన కాడనే ఉంటది. మనం ముందుకేం పోదనమాట. సారీ చెప్పాలనిపించింది అంతే. ఇక ఆ 4 ఎకరాల పొలం అమ్మితే ఎన్ని పైసలొచ్చాయో నాకు తెలవదు. ఇప్పటి వరకు కూడా నేను అడగలేదు. కాకపోతే ఈ విషయాన్ని రేపు మా అమ్మని అడిగి మీకైతే నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాననమాట. ఇక 4 ఎకరాల భూమి అమ్మిన తర్వాత మాకు మిగిలింది ఎంత, 4 ఎకరాలు. దాంట్లో బాటలకి సగం సగం పోయిందనమాట. ఇప్పుడు 3 ఎకరాలకి కొంచెం ఎక్కువగా ఉంటది. ఇక నాన్న, పెద్దనాన్న ఇద్దరు ఉండడంతో ఎకరంన్నర, ఎకరంన్నర. ఇక దాంట్లో నాకు అర్ధెకరం రాయించారనమాట. ఇంకా మా నాన్నకి మిగిలింది ఎకరం పొలము. ఇప్పుడు దాని మీదనే మేము ముగ్గురం ఆడపిల్లలం అనమాట. ఇప్పుడు మా నాన్న ఆలోచిస్తాడు, నా బిడ్డలకి ఆ భూమి ఉంటే అయిపోవు, మంచిగా వాళ్ళ లైఫ్ మంచిగుండు, అన్నీ ఆగం చేసినా అని చెప్పేసి మా నాన్న మమ్మల్ని చూసిన ప్రతిసారి కన్నీళ్ళు పెట్టుకుంటాడు.
పెట్టుకుంటారు. నేను ఒకటే చెప్తా, అయింది అయిపోయింది. ఇప్పుడు నిమ్మలంగా తిని ఉండుర్రి అని మాత్రమే చెప్తాను. ఎందుకంటే అంతకు మించి మనం కూడా ఏం చెప్పలేము. ఎదురు పైసలు ఇయ్యలేని పరిస్థితి అనమాట. ఇయ్యడానికి మన దగ్గరనే లేవు. నేనే ఏం చేస్తలేను. వాళ్ళకి ఏం చేస్తాను చెప్పండి. మంచిగా ఉండురని ధైర్యం చెప్పడం తప్ప. ఇక సర్లే గాని ఆ భూమి అయితే అమ్మేసినాం. అమ్మిన తర్వాత ఇంకా మా పెద్దక్కకైతే పెళ్లి చేద్దామని చెప్పేసి సంబంధాలు చూస్తున్నారు కదా! సంబంధాలు అనగానే ఎవరో బయటి వాళ్ళకిచ్చి చేయాలన్నది మా వాళ్ళ ఉద్దేశ్యం కాదు. మాకు ఇద్దరు మేనత్తలు. పెద్ద మేనత్తకేమో ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. చిన్న మేనత్తకేమో ముగ్గురు కొడుకులనమాట. ఇక్కడ ఆల్రెడీ మా పెద్ద బావకైతే మా స్వప్నక్కనిచ్చి పెళ్లి చేశారనమాట. స్వప్నక్క అంటే మా పెదనాన్న కూతురు. మా చిన్న మేనత్త వాళ్ళ కొడుక్కిచ్చి అయితే పెళ్లి చేశాము. ఇలా కొంచెం విడదీసి చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉందనమాట. ఏంటి అంటే అత్తమ్మ, పెద్ద బావ, పెద్దక్క ఇలానే పిలుస్తామనమాట. పెదనాయన బిడ్డ, చిన్నాన్న బిడ్డ ఇలా అనడం అయితే అలవాట్లేదు. కాకపోతే మీకు స్పష్టంగా అర్థం కావాలని ఇలా చెప్పాల్సొస్తుందనమాట. ఇప్పుడు నేను స్వప్నక్క, మనోరక్క అని చెప్పేసి అక్కల పేర్లు చెప్తూ ఉంటాను. అయితే ఆల్రెడీ అయితే బావకి స్వప్నక్కనిచ్చి అయితే పెళ్లి చేశాం కదా! ఇక మనోరకని కూడా మా పెద్ద మేనత్త కొడుక్కి ఇచ్చి, మేనోళ్ళకే ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి మా వాళ్ళైతే అనుకుంటూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు నేను మా అక్కల గురించి చెప్పేటప్పుడు నేను మా స్వప్నక్కనేమో పెద్దక్క అంటా. తర్వాత మనోరక్క, గీతక్క అంటాననమాట. మీకు చెప్పేటప్పుడైతే అక్కల పేర్లతో చెప్తాను. అప్పుడే మీకు అర్థమవుతుంది గదా! మా అక్కల పేర్లొచ్చేసి పెదనాన్న కూతురు పేరు స్వప్నక్క. తర్వాత మనోరక్క, గీతక్క, మేము నలుగురం అనమాట. ప్రతి విషయంలో నలుగురం అయితే కలిసే ఉంటాం. మా అమ్మ, నాన్న కలిసే ఉంటారు కాబట్టి మేము కూడా ఏంటి అంటే తేడా లేకుండా పెరిగామనమాట. మా వాళ్ళు కూడా అందరూ మంచిగా చూసుకుంటారు. ఇప్పుడు మా అత్తమ్మలైనా కూడా అందరిని మంచిగా చూసుకుంటారనమాట. ఇక్కడైతే మా మనోరక్కని మా లింగేశ్వరం బావకి ఇచ్చి పెళ్లి చేయడానికైతే మా వాళ్ళైతే మాట్లాడుకున్నారు. ఇదంతా నా 4థ్ క్లాస్‌లోనే జరిగిందనమాట. ఇప్పుడు పెద్దక్క పెళ్ళప్పుడు నేను 4థ్ క్లాస్ చదువుతూ ఉన్నాను. ఇంకా తర్వాత ఇప్పుడు పెళ్లి చేయాలంటే ఖచ్చితంగా కట్నం కావాలి గదా! అప్పుడైతే చాలా తక్కువలోనే 1,00,000, 2,00,000, 1,50,000 అంత కట్నం అయితే నడుస్తుంది. నేను 4థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు. అయితే ఇంకా మా అత్తమ్మ వాళ్ళకి మా నాన్న రూ. 1,00,000 ఇద్దామని జెప్పేసి కట్నం అయితే మాట్లాడుకున్నారు. మా నాన్న ఒక్కడే గాదు, మా నాన్న ఏం మాట్లాడినా, ఏం చేసినా ఆ దాంట్లో సపోర్ట్‌గా మా పెద్దనాన్న మాకైతే ఉంటారు. తర్వాత మా అత్తమ్మలు, మా మామయ్యలు వీళ్ళందరూ మంచోళ్ళనమాట. ఎవరికీ గూడా స్వార్థం ఉండదు. అంతా ఇంత అని చెప్పేసి అడగరు. మా ఇంట్లో మేము అందరం సంతోషించే విషయం ఏంటి అంటే అందరూ ఏంటి అంటే స్వార్థాలకు పోకుండా అందరూ మంచిగుంటారనమాట. ఇప్పుడు మా ఇద్దరు బావలైతే బంగారం అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు బమ్మర్దులు లేని ఇంట్లోకి ఎవరు అంతగా సపోర్ట్ చేయరు. కానీ మా పెద్ద బావ, మా లింగసం బావ అయితే మా నాన్నలకైతే మస్తు సపోర్ట్ చేస్తారనమాట. ప్రతి విషయంలో వాళ్ళు వెనకుండి మా నాన్నలనైతే మంచిగా నడిపించారు ఇంతవరకు. ఇప్పటి వరకు గూడా మాకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే నెక్స్ట్ మినిటే అక్కడుండి దాన్ని సాల్వ్ చేసి మరి మా వాళ్ళైతే చూసుకుంటారు. మా బావలైతే చాలా మంచోళ్ళనమాట. ఇగ ఈడ మొత్తానికైతే నాకు 5గురు బావలు. దాంట్లో ఒకరి పాత్ర ఉండదనమాట. మా సార్‌దే. చిన్నప్పటి నుంచి నా పెళ్ళయ్యే వరకు మా సార్‌ని నేనెప్పుడూ చూడలేదు. జస్ట్ ఆయన మాట వినడం తప్ప. అందుకే ఇంకా ఆయన గురించి సంబంధించిన మ్యాటర్స్ ఏముండవు మా లైఫ్‌లో. ఇగ ఎప్పుడైనా సరే మాకేదన్నా ఉండాలంటే, మా పేరెంట్స్‌ని మంచిగా చూసుకోవాలంటే వీళ్ళు నలుగురే అనమాట. దాంట్లో కొంచెం క్లోజ్‌గా మా లింగసం బావ, మా యాదగిరి బావ, తర్వాత మా శేఖర్ బావ గూడా. ఇగ ఈడైతే పెద్దక్కకి కట్నం గురించి మాట్లాడారు. ఏంటి అంటే కొంచెం 4 తులాల వరకు గోల్డ్ చైన్ అనమాట. పుస్తల తాడు, కమ్మలు బుట్టాలు. అప్పుడు అందరూ కమ్మలు బుట్టాలే చేయించుకునేవాళ్ళు గదా! మా వాళ్ళు గూడా అక్కకి కమ్మలు బుట్టాలు అవి చిన్నవి చైన్ లెక్క మాటీలుంటాయి గదా! ఇవి అయితే పెట్టడానికైతే మా వాళ్ళైతే నిర్ణయించుకున్నారు. సప్నక్కకి గూడా పెదనాన్న అదే పెట్టారనమాట. 4 తులాల పుస్తల తాడు, కమ్మలు బుట్టాలు. ఇద్దరు అక్కలకైతే సేమ్ అనమాట బంగారము. అక్కకి కట్నం ఎంతిచ్చారో నాకు తెలీదు. నేనెప్పుడూ ఈ టాపిక్ అయితే స్వప్నక్కని అడగలేదు. కాకపోతే మనోరక్కకి తెలుసనమాట. అప్పుడు గుర్తుంది. తర్వాత అందరూ అడుగుతుంటారు కదా! కట్నం ఎంత? కట్నం ఎంత? అని చెప్పేసి ఇలా అయితే చేశారు. అప్పటికే ఇంకా మా అక్కకి నేను 4థ్ క్లాస్‌లో ఉన్నప్పుడే ఎంగేజ్‌మెంట్ అయింది. ఎంగేజ్‌మెంట్ అయినంక ఇదంతా పెళ్లి ముందుకు తీసుకురావడానికి మెయిన్ టాపిక్ ఏంటి అంటే మా నాన్నమ్మ కొంచెం అటు ఇటు హెల్త్ బాలేదనమాట. అందుకనే మా నాన్న అయితే ఫాస్ట్‌గా మా అక్క పెళ్లి చేయాలని చూసారనమాట. దాంట్లో గూడా చాలా అడ్డంకులు జరిగాయి. పెద్దక్క ఎంగేజ్‌మెంట్ అయితే ఆగిపోయిందనమాట. ఏంటి? ఏం జరిగిందని జెప్పేసి రేపు చెప్తాను. పి పి ఎస్ టి TUVWXYZ. జి G
జీ హెచ్ బీన్స్ ఫ్రై అయితే చేశాననమాట. ఆ తర్వాత పిల్లలిద్దరికీ అన్నం తినిపించి కొద్దిసేపు అయితే చదివిస్తున్నాను. ఆ తర్వాత వాళ్ళని చదివించిన తర్వాత గిన్నెలు తోమేసి ఇంకా గిన్నెలైతే సదిరేస్తున్నాను. ఈరోజు బీన్స్ ఫ్రై ఎలా చేశానంటే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని బీన్స్ అయితే వేసుకొని బీన్స్ అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఒక 5-10 నిమిషాలు అయితే ఉడికించుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ మధ్యలో కలుపుతూ ఆ తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం ఎండు కొబ్బరి ఒక 1 టేబుల్ స్పూన్ అన్ని పుట్నాలు తీసుకొని తర్వాత దాంట్లోకి వెల్లిపాయలు కారం ఉప్పు వేసుకొని ఇది బీన్స్ ఫ్రై అవుతున్నాయిగా దాంట్లో వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఏంటి అంటే ఇందాక మీకు చూస్తే అర్థం కాలేదని చెప్పేసి ఇప్పుడైతే చెప్తున్నాను. ఇగో 1/2 కేజీ బీన్స్ అయితే ఫ్రై చేస్తే అంత మిగిలిందనమాట. టైం వచ్చేసి 3:23 అయితే అయిపోతుంది. అప్పటికే నా పని అయితే అయిపోయింది. అయితే నిన్న హెడేక్ బాగా లేచిందని హాస్పిటల్కి వెళ్ళినాగా నిన్నైతే సైట్ చెక్ చేశారు. అయితే నిన్న డాక్టర్ వాళ్ళు లేరనమాట బీపీ చెక్ చేయడానికి. అందుకే ఈరోజు రమ్మన్నారు. మేము సాటర్డే రోజు అయితే హాస్పిటల్కి వెళ్ళి బీపీ చెక్ చేయించుకొని మళ్ళీ డాక్టర్ని చూపించుకుంటే డాక్టర్ అన్నారు కదా బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ రాశారనమాట. ఆ టెస్టులు రాసిన తర్వాత ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత సిటీ స్కానింగ్ అయితే చేయించాలని అయితే చెప్పారు. ఇక్కడైతే బీపీ చెక్ చేస్తున్నారు. బీపీ అయితే కొంచెం తక్కువగానే ఉందనమాట. బాగా తినమ్మా నీకైతే బీపీ చాలా తక్కువ ఉందని చెప్పేసి అయితే డాక్టర్ చెప్పారు. ఇంకేంటి అంటే నేను సాటర్డే రోజు నైట్ వెళ్ళిన ఇక్కడ నైటే చూస్తారనమాట ఎక్కువగా. అయితే సండే రోజు హాస్పిటల్ క్లోజ్ ఉంటుంది. మండే వచ్చేసి బ్లడ్ యూరిన్ శాంపిల్స్ ఇవ్వమని చెప్పారు. మండే మార్నింగ్ 8 నుంచి 10 వరకు అయితే శాంపిల్స్ తీసుకుంటారు. ఇంకా మా సార్ అయితే స్కూల్కి వెళ్తాడు కాబట్టి నేను ఒక్కదాన్నే వచ్చి మండే రోజు అయితే శాంపిల్స్ ఇస్తాను. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత సిటీ స్కానింగ్ రాస్తారనమాట. ఒకవేళ ఆ రిపోర్ట్స్లో ఏమైనా నెగిటివ్ వస్తే వాటికి తగ్గట్టు ట్రీట్మెంట్ అయితే చేస్తారు. ఇలా అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళేసాను సాటర్డే రోజు. మరి ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మా లైఫ్ గురించి చెప్తున్నాను కదా ఎలా ఉందో కూడా చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్.